బయటకు వెళ్తున్నట్టు లక్ష్మికి చెప్పలేదు. తన ఇంటి నుంచి బయటికి వెళ్ళాక అస్సలు మాట్లాడలేదు. ఈరోజు తనంత బాధపడి ఉంటుందో. తనకి ఫోన్ చేయాలి. ఎవరతను రోడ్డుకి అడ్డంగా పడిపోయి ఉన్నాడు? ఏమైంది అతనికి? ఏదైనా వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయిందా? ఒంటి మీద గాయాలేం లేవు. బతికే ఉన్నాడే. వదలండి. రే, నువ్వు ఆ కార్ తీసుకెళ్లి వేరే దగ్గర పార్క్ చేయి. అలాగే భద్రా. నేను వెంటనే విహారీ గారి టవర్ లొకేషన్ ఐడెంటిఫై చేయమని చెప్తాను. మీరేం కంగారు పడకండి. ఆయన ఎక్కడున్నా సేఫ్గా ఉన్నారు అని మెసేజ్ తెలిస్తే నాకు అంతే చాలండి. ఓకే, నేను చూసుకుంటాను. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే రూట్లో రోడ్ పక్కన ఒక కారు నైట్ నుంచి అనుమానాస్పదంగా ఉందని కంప్లైంట్ చేస్తే ఇక్కడికి వచ్చాను మేడం. ఓకే ఓకే, కార్ నెంబర్ ప్లేట్ చూసి వెంటనే ఆ ఓనర్ డీటెయిల్స్ తెలుసుకొని నాకు వెంటనే చెప్పు. అసలే ఈరోజు విఐపి మూమెంట్ కూడా ఉంది. ఇప్పుడే కనుక్కొని చెప్తాను మేడం. ఓకే. లక్ష్మి, నేను డ్యూటీకి వెళ్తున్నాను. కాసేపు ఆగితే మా అమ్మ ఊరు నుంచి వస్తుంది. నీ గురించి ఆల్రెడీ అమ్మకి అంతా చెప్పాను. మీకు విహారీ గారి గురించి ఏమైనా తెలిస్తే వెంటనే నాకు చెప్పండి. అలాగే, చెప్పు. మేడం, ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ కార్ డీటెయిల్స్ తెలుసుకున్నాను మేడం. ఇంతకీ ఆ కార్ ఎవరిది? ఈ కారు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ విహారీ గారి కార్ అంట మేడం. ఆర్ యూ షూర్? షూర్ మేడం. లక్ష్మి, విహారీ గారి కార్. విహారీ గారి కారు ఏమైందండి? ప్లీజ్ చెప్పండి. నువ్వు ప్యానిక్ అవ్వకు. విహారీ గారి కారు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రోడ్ సైడ్ ఆగి ఉందంట. మరి విహారీ గారి ఆచూకీ ఏమీ తెలియలేదా? తెలుసుకుందాం. ముందా కార్ అక్కడ ఎందుకు ఆగింది? విహారీ గారు ముంబైకి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారో కనుక్కోవాలి కదా. విహారీ గారి కార్ ఎక్కడుంది? అక్కడుంది. విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు.
లక్ష్మి గారు మీరు బాధపడకండి. ఎస్ఐ గారు, ఖచ్చితంగా ఏదో జరిగింది. బిహారీ గారి కారు ఇక్కడుంది. ఆయన ఫోన్ పనిచేయట్లేదు. ఆయన ఎవరికి ముంబై రీచ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇదంతా చాలా అనుమానాస్పదంగా ఉంది. కార్ బ్రేక్ డౌన్ అయితే క్యాబ్లో వెళ్ళుండొచ్చు కదా. మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎస్ఐ గారు? ఆయన మొబైల్ ఆఫ్ చేసుకున్నారేమో. కొంచెం పేషెన్సీగా ఉండాలి లక్ష్మి. పేషెన్సీగా ఉండే లోపు బిహారీ గారికి ఏమన్నా అయితే? విహారీ గారికి ఏమీ కాదు. ఇక్కడ ఏమైనా సస్పియస్గా ఉంటే నేనే ఎంక్వైరీ చేసేదాన్ని కదా. చూడు, చక్కగా కార్ కూడా రోడ్డు పక్కన పార్క్ చేసుంది. అది కాదు ఎస్ఐ గారు. లక్ష్మి, నువ్వేం టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు. విహారీ గారు సేఫ్గా ముంబై వెళ్ళుంటారు. మీరు ఆ విషయంలో ఇంకా ఎక్కువగా ఆలోచించకండి. ఓకే, నేను విహారీ గారి గురించి ఎంక్వైరీ చేయిస్తాను. రండి వెళ్దాం.